తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు. ఒక ప్రాముఖ్యమైన విషయము గ్రంథం నుండి నేర్చుకుందాము. దేవదూతల గురించి సంపూర్ణమైన విషయాలు గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. నిజానికి దేవదూతలు పాపం చేశారా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. దూత అంటే అర్థము రాయబారి అని అర్థం. సమాచారాన్ని చేరవేసే వాటిని దూత అని తెలియజేస్తారు. ఇక్కడ ప్రత్యేకించి దేవుని దూతలుగా పిలువబడేది కెరూబులు, సెరూబులు అనే ప్రత్యేకమైన రెండు వర్గాల వారిగా మనకు కనబడతారు. ప్రత్యేకించి పేర్లు ప్రస్తావించబడినవి ప్రధాన దూత అయిన మిఖాయేలు, మరొకటి గాబ్రియేలు అనే రెండు దూతల పేర్లు మనకి ప్రస్తావించడం జరిగింది గ్రంథంలో. సరే, ఈ విషయం మనం మరింత డీటెయిల్గా ఆలోచన చేద్దాం. ఇంకా సాతాను మొదటగా దేవదూతగా ఉన్నారనేది కూడా లోకంలో అపార్థంగా ప్రధానంగా చేయబడే విషయాలు కూడా ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ప్రధానంగా దేవదూతలు పాపం చేశారా లేదా అనేది చూడబోతున్నాం. అది క్షుణ్ణంగా ఆలోచన చేద్దాం. నిజానికి దూతలు ఎప్పుడు కూడా పాపం చేయలేదు. ఎక్కువ మంది క్రైస్తవులు అనబడేవారు ఇతరులు గ్రంథాన్ని చదివే విధానం అర్థం కాక అలాగూ అపార్థం చేయబడిన విషయం ఇది. ప్రత్యేకించి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలోను ఇంకా అనేక వచనాల్లో ఈ విషయాలు ద్వారా అపార్థం చేసుకున్నారు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి బిలాముగల లోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను అన్నాడు. ఇక్కడ దేవదూతలు అని వ్రాయబడి ఉన్నదని, దీని గురించి సరైన అవగాహన లేక నిజంగా దేవదూతలు పాపం చేశారని ఒక అవగాహనకి రావడం సరైనది కాదు. ఇక్కడ ఎవరి గురించి చెప్పారనేది మనం ఆలోచన చేద్దాం. దానికంటే ముందుగా దూతలు ఎప్పుడు కూడా పాపం చేయలేదు అనడానికి కొన్ని కారణాలు మనం ఆలోచన చేద్దాం. వాటిలో ఒకటి ఏమంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో 13 నుంచి నేను చదువుతున్నాను. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పిన వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందగోరు వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. ఇక్కడ దేవదూతలు అంటే ఎవరు? సేవకులైన ఆత్మలు, ఆత్మ ప్రత్యేకించి. కాబట్టి దేవదూతలు ఆత్మ పాపం ఎవరు చేస్తారండి? వాస్తవానికి దేహం ధరించిన వారు పాపం చేస్తారు. ఆత్మ కలిగిన వారు ఎప్పుడు కూడా పాపం చేయరు. ఆత్మ పాపం చేయడానికి అవకాశం ఉండదు. మనం చనిపోయినాక ఆత్మలుగా ఉంటాం, పరలోకంలోనే నరకంలోనూ. అక్కడ కూడా పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఆ దేహాలు ఆ యొక్క విధానం శరీరం దాల్చిన వారే కేవలం పాపం చేయగలరు. ఆత్మలు పాపం చేయలేరు. ఒకవేళ అలా చేయగలిగితే మనం పరలోకం వెళ్ళినా నరకం వెళ్ళినా పెద్ద ప్రయోజనం ఉండదు. భూలోకంలో ఉన్నట్టుగానే యథావిధిగా వారు విచ్చలవిడిగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మొదటిగా గుర్తించాలి. 2 ఏమంటే, అపవాది ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడంటే ఆత్మలైన వారిని కాదు, శరీరాన్ని దాల్చిన వారిని ఇబ్బంది పెడుతున్నారు. అంటే పాపం చేయడానికి ప్రభువులు పెడుతున్నాడు కానీ ఆత్మగా ఉన్నవారిని కాదు అనేది ఎరగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ విషయం రాయబడి ఉంది. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. కాబట్టి మనం పోరాడేది వారితో, వారితో పోరాటం చేయట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం పూర్తిగా గ్రహించాలి. కాబట్టి దూతలు అపవాది ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వల్ల తిరిగేది మానవులైన వారి గురించి కానీ దేవదూతల గురించి కాదు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని
వెదుకుచు తిరుగుచున్నాడు అన్నాడు. కాబట్టి ఎప్పుడు ఈ విషయాన్ని బట్టి సమస్యలో ఉన్నది పాపం అపవాది ఎవరి చేత చేయిందంటే శరీరం దాల్చిన మానవుల చేత తప్ప ఆత్మలుగా ఉన్న దేవదూతలు కాదు అనేది విషయం ఎరగాలి. మరొక విషయం ఏంటంటే దేహంతో పాపం చేసిన వారికి తీర్పు ఉంటుంది, కానీ ఆత్మలుగా ఉన్నవారికి కాదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చదివినట్లయితే ఈ విషయం ఇక్కడ వ్రాయబడి ఉంది. 19 నుంచి, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని ఉన్నాము అన్నాడు. కాబట్టి దేహంతో జరిగించిన వారు పాపం చేస్తారు, అవి మంచివైనా చెడ్డవైనా వాటి ప్రతిఫలం తీర్పులో పొందుతారు. కాబట్టి తీర్పు అనేది దేహం ధరించిన వారికే కానీ దేవదూతలకి కాదు. ఈ విషయాన్ని కూడా సంపూర్ణంగా ఎరగాలి. దేవదూతలు ఎందుకు పాపం చేయడానికి అవకాశం లేదు అనేది ఆలోచన చేస్తున్నాం. ఒకటి, వాటికి దేహం లేదు, ఆత్మ ఉన్నది. అపవాది వాటిని ప్రభువులు పెట్టట్లేదు పాపం చేయడానికి. ఆత్మలు కలిగిన వారిని, శరీరంతో ఉన్న వారితో పోరాటం. తీర్పు వారికి లేదు, దేహం ధరించి పాపం చేసిన వారికే. మరొక విషయం ఏంటంటే పాపం ఈ భూలోకానికి ఎలా ప్రవేశించింది. ఇంకొక విషయం ఏంటంటే ఉగ్రత అనేది మానవులు పాపం చేసిన మానవులు ఎడలే కానీ దేవదూతలు కాదు. ఉగ్రత అనేది మనం శత్రువులమై ఉండగా అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 5:9. శత్రువులమైనది మనం కానీ దేవదూతలు కాదు. కాబట్టి యేసుక్రీస్తు కూడా అందుకనే ప్రత్యేకించి ఉగ్రత కింద ఉన్న మానవుల కొరకు వచ్చాడు, కానీ దేవదూతల కొరకు రాలేదు. ఈ విషయాన్ని కూడా క్లియర్గా ఎరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:3 వచనంలో, శరీరమును అనుసరించి ఆత్మను అనుసరించి నడుచుకొనిచున్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విరోధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష వేసెను అన్నాడు. కాబట్టి పాపం అనే సమస్య కేవలం మానవులకే ఉంది, శరీరం దాల్చిన మానవులకి. అందుకని యేసుక్రీస్తు పాప శరీరాకారంతో రావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎరగాలని మనుషులు. శత్రుత్వం పెట్టుకున్నది మానవులు, దేవదూతలు కాదు. ఉగ్రత కింద ఉన్నది మానవులు, దేవదూతలు కాదు. మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం. పాపం అనేది ఈ లోకంలోకి ఎలా వచ్చిందంటే దేవదూతల ద్వారా కాదు, అపవాది ద్వారా కాదు. అంటే అపవాది దేవదూత కాదు, అది మొదట ఎరగాలి. దాని గురించి ఆలోచన చేద్దాం. ఒక మానవుడి ద్వారా పాపం ప్రవేశించింది అంటున్నాడు. రోమా 5:12లో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో అన్నాడు. కాబట్టి మనుషులందరూ అలాగ పాపం చేసి మరణం అనిపిస్తారు. కాబట్టి పాపం ప్రవేశించింది దేవదూతల ద్వారా కాదు, కానీ మానవుని ద్వారా. మానవుడు పాపం చేయడం ద్వారా పాపం లోకంలోకి ప్రవేశించింది. కాబట్టి చనిపోయిన వాడు పాప విముక్తుడు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 6:7 వచనంలో. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్లు 7వ వచనంలో, చనిపోయిన వాడు పాప విముక్తుడు. కాబట్టి చనిపోయిన వాడు పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు ఉండదు? వారికి దేహం ఉండదు కనుక, ఆత్మలై ఉంటారు వారు. కాబట్టి అలాగూ ఇప్పుడు ప్రస్తుతం దేవదూతలు చావులేని వారుగా ఉన్నారు. వారికి చావు లేదు, నిరంతరం జీవిస్తూనే ఉంటారు. కాబట్టి బలవంతులుగా ఉన్నారు. కాబట్టి సమస్య ఎప్పుడు మానవులది. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇంకొకటి ఏంటంటే దేవదూతలు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞను మేరలేదు కూడా. చరిత్రలో ఆ రికార్డు లేదు మీరినట్టు పాపం చేసినట్లు. అన్ని కథలు అన్నమాట. పరలోకంలో పాపం చేశాడు, భూలోకంలో పడిపోయాడు, అది కథ ఈ మనుషులు కల్పించుకున్న కథలు. యెషయాలో ఇవి బబులోను రాజు గురించి చెప్పిన విషయాలను అలా అపార్థం చేసుకున్నారు. అసలు అపవాదిని ఎప్పుడు కూడా దేవదూతని పోల్చలేదు. అవన్నీ ఆలోచన చేస్తాం. యోబు గ్రంథంలోకి వెళ్ళి కూడా ఆలోచన చేయాలి. దేవుని సమ్ముఖానికి వచ్చింది అపవాది అని రాయబడి ఉంది, కానీ దేవదూత అని రాయబడలేదు అక్కడ.
ఒకనాడు దేవదూతలు భూలోకంలోకి వచ్చిన వాటి పేరు చెప్పమన్నా కానీ చెప్పలేదు. అంటే స్వచిత్త నిర్ణయాలు తీసుకోవడానికి వాటికి అధికారం లేదు. దేవుడు నాకు చెప్పలేదు అంటున్నాడు న్యాయాధిపతుల గ్రంథం 13:18. నువ్వు ఎలా అడుగుతావు నా పేరు నేను చెప్పకూడదు, నా పేరు నేను చెప్పకూడదు. ప్రకటన 22:8 కూడా యోహాను గారు వాటిని నమస్కరిస్తే నమస్కరించవలసింది నాకు కాదు, దేవునికి నమస్కరించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. యోహాను నేను ఈ సంగతులను వినినాడును చూచినాడును, నేను విని చూచినప్పుడు వీటిని నాకు చూపుచున్న దూతపాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అన్నాడు. అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములు గైకొను వారితోనూ సహదాసులను దేవునికే నమస్కారం చేయమని చెప్పాడు అనమాట. దేవునికే ఆరాధన. కాబట్టి మీతో పాటు దేవుని ఆజ్ఞలు నేను కూడా మీరకుండా పాటించేవాడిని. కాబట్టి దేవదూతలు ఎప్పుడు కూడా పాపం చేయలేదు అనేది స్పష్టంగా ఎరగాలి. దేవదూతలకు శరీరం లేదు, దేవదూతలకి తీర్పు లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఆలోచించేద్దాం. పేతురు రాయబడి ఉన్నది పేతురు గ్రంథంలోను యోధా గ్రంథంలోను పత్రికల్లోనూ మరి దేవదూతలు పాపం చేశారని రాయబడి ఉన్నది కదా, వాటికి తీర్పు తీరుస్తారని రాయబడి ఉంది కదా, దాని గురించి నేర్చుకుందాం. క్లారిటీకి వచ్చినట్లయితే ఈ విషయంలో దేవదూతలు పాపం చేయడానికి ఆస్కారం లేదు. మరి ఎందుకు ఈ విధంగా పేతురు గారు రాశారు, అసలు ఈ విషయాలు నిజంగా దేవదూత గురించేనా అనేది కొంచెం క్లియర్గా ఆలోచన చేయాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి సంపూర్ణమైన విషయాలను అర్థమవుతాయి. లేదంటే అపార్థంలో మనం బ్రతుకుతాం, మనం ఇతరులకు అలాగనే చెప్తాము. అది చాలా దోషం అవుతుంది.